హాయ్ హలో వెల్కమ్ టు జిఆర్టీవీ. బొగ్గు కుంభకోణంపై బగ్గుమన్న నల్లనేల బగ్గుమంది. సింగరేణిలో కాంగ్రెస్ అవినీతి చర్యలకు పాల్పడుతుందంటూ బీఆర్ఎస్ టీజీజీకేఎస్ చేపట్టిన ఆందోళనతో దద్దరిల్లింది. సింగరేణి సంస్థను కొత్త అక్రమాలతో దోచుకునేందుకు కాంగ్రెస్ పెద్దలు కుట్ర పన్నుతున్నారని, ఒడిశాలోని నైనీ బ్లాక్ గనులు సైట్ విజిటింగ్ సర్టిఫికేట్ ద్వారా దోచుకునేందుకు ఎత్తులు వేస్తున్నారని, కోల్ ఇండియాలోని ఈ విధానం సింగరేణిలో ఎందుకంటూ సింగరేణి వ్యాప్తంగా టీబీజీకేఎస్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలోని RG1 GM కార్యాలయం ఎదుట పెద్దపల్లి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చంద్ర, టీబీజీకేఎస్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రామ్మూర్తి తదితరులు ధర్నా చేశారు. సింగరేణి RG2 పరిధిలోని వకీల్పల్లి గని GM కార్యాలయం ఎదుట టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి, నాయకులు RG3 GM కార్యాలయం ఎదుట అధ్యక్షుడు రాజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. మేనేజర్ డైరెక్టర్ సింగరేణి కాంగ్రెస్ కంపెనీ లిమిటెడ్ గారికి నమస్కరించి జనరల్ మేనేజర్ మరియు గని మేనేజర్ ద్వారా విషయం సింగరేణి టెండర్లో ప్రభుత్వ జోక్యం నిరసిస్తూ టీబీజీకేఎస్ ధర్నా. తెలంగాణలోని 6 జిల్లాల్లో విస్తరించి అతిపెద్ద పరిశ్రమ 40,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది కుటుంబాలకు జీవనాధారమైన సింగరేణిలో గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం జోక్యం వలన సింగరేణిలో తీవ్రమైన దోపిడీకి గురవుతుంది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వము నివారించాలని సైట్ విజిటింగ్ విధానం ద్వారా కేటాయించిన సింగరేణి కాంట్రాక్టులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవాలని, భవిష్యత్తులో సైట్ విజిట్ విధానాన్ని రద్దు చేయాలని, సింగరేణికి ప్రభుత్వం నుండి రావాల్సిన 50,000 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ మీ ద్వారా దీనికి జీఎం ఆఫీస్కు పంపాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ద్వారా మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాము. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సింగరేణిలో అవినీతి నశించాలి.